హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఎఫ్ఎం. ఈరోజు నేను గోంగూర పచ్చడి చేస్తున్నానండి. కోర్స్ ఆంధ్ర మాత గోంగూర అంటే డెఫినెట్గా స్పెషల్ తెలుగు వాళ్ళకి. మీ అందరూ చేసుకుంటారు అనుకోండి. ఈరోజు నేను ఎలా చేస్తానో చూడండి. ఇంతకుముందు ఒకసారి పెట్టానండి, అది కూడా వేరే టైప్లో ఉంటుంది. అండ్ ఇది కూడా బాగుంటుంది. మీరు కూడా ఇలానే చేస్తారో లేదో నాకు చెప్పండి. ఈ ఫ్రిడ్జ్ గురించి మళ్ళీ చెప్తానండి. సెన్సర్స్ తోటి వర్క్ చేస్తుంది, చాలా బాగుంటుంది, మంచి యూస్ఫుల్ అండి. డబల్ డోర్ అని ఇది సైడ్ బై సైడ్ డోర్. డబల్ డోర్ అంటే పైన ఒక డోర్ కింద ఒక పైనంతా ఏమీ పెట్టుకోవడానికి లేకుండా ఉంది. ఇదైతే చాలా యూస్ఫుల్గా బోల్డ్ అన్ని పెట్టుకోవడానికి ఉంది. దీని గురించి మీకు మళ్ళీ చెప్తాను. ముందుగా బాండలి పెట్టుకొని స్టీల్ మూకుడు తీసుకున్నానండి నేను. ఇది ఒక కట్ట గోంగూర అనమాట, పెద్ద సైజు కట్ట. 10 రూపీస్ మాకు ఇక్కడ సంతలో ఎవ్రీ వీక్ దొరుకుతుంది అనమాట. సో అందులో నూనె ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అందులో 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 4-5 మిర్చి వేసుకోండి. వేసుకుని ఇవి చక్కగా వేగిపోయిన తర్వాత మీరు మిక్సీ జార్లోకి తీసేసుకొని అది ఆ జీలకర్ర వేపిన నూనె ఉంటుంది కదండి, అదే నూనె మీరు ఉంచేసుకోండి. అది మీకు గోంగూర వేగే వరకు పనికొస్తుంది. ఆ తర్వాత నూనె వేసుకుంటే మనకు పచ్చడికి సరిపోతుంది అనమాట. ఈ జార్లో ఇలా వేసుకుని ఉంచుకొని మిగిలిన నూనెలో ఒక 4-5 పచ్చిమిర్చి అండి కొంచెం కట్ చేసి వేసుకోండి, చిందుతాయి కాబట్టి. ఇవి మీ టేస్ట్ బట్టి తీసుకోండి. కొంతమంది కారం విపరీతంగా తింటారు, కొంతమంది తక్కువ తింటారు. ఎక్కువ కారం అయితే అనవసరంగా మనం తినలేకుండా అయిపోతుంది. కాబట్టి మీరు తినగలిగిన కారం మీ టేస్ట్ పట్టి, మీ స్పైసీ టేస్ట్ పట్టి మీరు ఈ మిర్చి తీసుకుని ఇవి కూడా వేయించుకుని దీంట్లో పక్కన పెట్టుకోండి. ఈ జార్లో ఉంచుకుని ఆ తర్వాత ఆ జీలకర్ర అలానే ఉండేదని తీయాల్సిన అవసరం ఏం లేదండి. మొత్తం అందులో ఒక ఇంగువ, ఒక్క రవ్వ వేసుకుని, ఒక పించ్ ఆఫ్ ఇంగువ వేసుకొని, చిటికెడు అనమాట వేసుకుని, ఈ కడిగి పక్కన పెట్టుకున్న గోంగూర అంతా కూడా వేసేసుకుని, మొత్తం గోంగూర అంతా వేసేసుకోండి చక్కగా ఈ బాణలిలో. స్టీల్ మూకుడు తీసుకున్నట్లయితే కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాల్సి వస్తుందండి. అది అల్యూమినియం మూకుడు అయితే పర్వాలేదు. పోపు కూడా అంతే, అది వేపుకి వచ్చిన దగ్గరే ఆపేసేస్తే కరెక్ట్ వేపు మనకు సరిపోతుంది. సో ఈ గోంగూర అంతా ఇలా తీసుకొని ఆ ఉన్న ఆయిల్లోనే ఇదంతా చక్కగా వేపుకోవాలి, వాడ్చుకోవాలంటాం కదండి. ఇది ప్రాపర్గా వేగిపోయిన తర్వాత మంచిగా వేయించుకొని మొత్తం కలుపుకుంటూ మధ్యలో బోల్డంత ఆకుకూర అంటేనే బోల్డంత వాటర్ ఉంటుందండి. ఆ వాటరే సరిపోతుంది మనకి. కొంతమంది నీళ్ళల్లో ఉడికిస్తూ ఉంటారండి, సో దాని ప్రోటీన్స్ అన్నీ పోతే అలా అవసరం లేదు. ఇలా ఉన్న ఆ కొంచెం ఆయిల్లోనే ఇదంతా వేయించేసుకుని కొంచెం చల్లార్చుకోవాలి. ఇదంతా వేపు సరిపోయింది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారితే బాగుంటుందండి. ఈ లోపల ఇందులో మనం పెట్టుకున్నాం కదండి, మీకు దీనికి సరిపడా ఉప్పు, ఆ తర్వాత కొంచెం పసుపు, ఇంగువ వేసుకొని మిర్చి మీ కారానికి అనుగుణంగా తీసుకోండి. ఒక్క పచ్చిమిర్చి వేస్తే కూడా బాగుంటుంది, అంటే వేపకుండా, అంటే మొత్తం పేస్ట్ లాగా మిక్సీ కాకుండా మిక్సీ వేసుకోండి. వేసుకొని అందులో అంటే కచ్చా పచ్చాగా ఉంటే బాగుంటుందండి, పూర్తిగా పేస్ట్ అయిపోతే బాగుండదు. ముందు పోపు ఊరికే మిక్సీ వేసుకున్న తర్వాత అందులో ఈ వేయించి పెట్టుకున్న గోంగూరంతా వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఊరికి జస్ట్ అలా తిప్పడమే. యాక్చువల్లీ ఇది రోట్లో చేస్తే దీని మామూలు టేస్ట్ ఉంటుంది, అంత సూపర్గా ఉంటుంది. ఈ ఒక్క గోంగూర పచ్చడితోనే అన్నమంతా తినచ్చు. గోంగూర పచ్చడిని చేసిన రోజున మా ఇంట్లో ఎన్ని ఆధారాలు ఉన్నా కూడా ఇదే టాప్ అనమాట. సో ఆంధ్రులకి ఇది మెయిన్ కదా. సో ఈ గోంగూర పచ్చడి అయిపోయిందండి, పూర్తిగా రెడీ అయిపోయింది. దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. మా ఇంట్లో సగం మంది తింటాం, సగం మంది తినము. సో తినే వాళ్ళకి ముందు పక్కన పెట్టుకుని తర్వాత తినే వాళ్ళకి ఇదంతా వేసేసుకుని కలుపుతానమాట. వాళ్ళ ఇష్టం, వాళ్ళు తింటారు.
ఇలా నీట్గా చక్కగా కలుపుకొని దీన్నంతటిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. నీట్గా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెము ఆయిల్ కూడా వేసుకుంటే బాగుంటుందండి. అన్నంలో వేసుకుంటారు చాలామంది, వేడివేడి అన్నంలో అలానూ వేసుకోవచ్చు, లేకపోతే ఇందులో కూడా కొంచెం వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇందులో పప్పులు ఏమీ వేయలేదు కదండి, జస్ట్ ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసాము. ఇప్పుడు మళ్ళీ వేడి నూనె పెట్టుకొని నూనె ఎంత బాగా వేగిపోయిన తర్వాత ఈ పప్పులు మిక్సీ అవ్వవు కాబట్టి మనకి తింటూ ఉంటే కరకరలాడుతూ చాలా బాగుంటాయి అన్నమాట. పోపు వేసుకుని అందులో ఫస్ట్ ఆవాలు వేసుకుంటే తతిమా పోపు వేగే లోపల ఆవాలు వేగిపోతాయి. మినప్పప్పు, పచ్చిశనగపప్పు, కొంచెము మళ్ళీ ఎండుమిరపకాయలు, జీలకర్ర అన్నీ వేసేసుకుని మంచిగా వేపుకుని, ఇందాక చెప్పినట్టుగా పోపు స్టీల్ మూకుళ్ళలో వేసేటట్టయితే కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. అయిపోయిందండి. ఇది వేగిపోయిన తర్వాత ఇందులో కమ్మటి వాసన వస్తూ ఉంటుందండి ఇల్లంతా. మనం గోంగూర పచ్చడి చేస్తే చుట్టుపక్కల అందరికి తెలిసిపోతుంది. అందులో కరివేపాకు వేసుకుని స్టవ్ ఆపేసేసుకుని అందులో మళ్ళీ ఒక చిటికెడు ఇంగువ, ఇందాక ఎక్కువ వేయలేదు కాబట్టి ఈ పోపులో వేగితే పచ్చివాసన పోయి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేసేసుకుని, అఫ్ కోర్స్ మీకు గోంగూర పచ్చడి రాదని కాదండి, బోల్డ్ అంతమంది బోల్డ్ అన్ని రకాలుగా చేస్తారు. ఎన్ని రకాలుగా చేసినా కూడా టేస్టీగా ఉంటే నేర్చుకుని మనము చేసుకుంటే బాగుంటుంది కదా. సో ఇదంతా మనం పక్కన బౌల్లో తీసి పెట్టేసుకుంటాం కదా. ఈ గోంగూర పచ్చడి అంతా ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుని మనం వేపుకున్న పోపు అంతా ఈ దీని మీద వేసేసుకోవాలి, పచ్చడి పైన వేసేసుకుని రెడీ అయిపోయిందండి గుమగుమలాడే గోంగూర పచ్చడి. ఇది నిలవ ఉండదండి. ఇది ఇందులో మేమైతే ఆనియన్ వేసుకోము. ఒకవేళ మీరు ఆనియన్ వేసుకుంటే 2-3 డేస్ కన్నా ఎక్కువ ఉండదండి, స్మెల్ వచ్చేస్తుంది. నిలవ గోంగూర పచ్చడి కాదు, రోటి పచ్చడి కాబట్టి. రోట్లో చేస్తే దీని టేస్టే వేరు. ఈ చక్కగా పప్పులు ఇవన్నీ మిరపకాయలు కలిపేలా కలిపేసుకుని నీట్గా కలుపుకొని ఇందాక చెప్పినట్టుగా మీరు అప్పుడన్నా వేసుకోవచ్చు, ఆ తర్వాత ఇప్పుడైనా కూడా కొంచెం ఆయిల్ వేసేసుకుని నీట్గా కలుపుకొని పెట్టుకుంటే అన్నంలో చాలా బాగుంటుంది. రెడీ అయిపోయిందండి పచ్చడి. ఇందులో కొంతమంది మాలో అయితే పచ్చిమిర్చి కొరుక్కొని తింటారు, కొంతమంది పక్కన ఇలా ఉల్లిపాయలు వేసుకొని వాళ్ళు పక్కన ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకొని తింటారు. ఇంకా మన టేస్ట్ బట్టి ఎలా అయినా అండి. వేడివేడి అన్నంలో చక్కగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని కారం సమపాళ్ళల్లో వేసుకుంటే చిన్నపిల్లలు కూడా ఇంట్లో వాళ్ళు కూడా మొత్తం చక్కగా ఈ టేస్ట్కి అలవాటు పడ్డారంటే బయట ఫుడ్ తినడానికి ఇష్టపడరు, చక్కగా ఉంటుంది. సో ఇదండి నేను చేసే పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా రకాలుగా చేస్తాం కదా, అందులో ఇదొకటి అనమాట. సూపర్ టేస్ట్ ఉందండి, డెఫినెట్గా ట్రై చేయండి. ఇది నాకు సుధగారని విజయవాడలో ఉంటారండి ఫ్రెండ్, నాకు ఆవిడ నేర్పారు ఈ పచ్చడి. నేను ఒక 5 రకాలుగా చేస్తాను గోంగూర పచ్చడి. ఆవిడ అన్నారు లక్ష్మి ఇలా ట్రై చేయి, ఇది కూడా బాగుంటుందంటే పిల్లలకు నచ్చింది. సో అప్పుడప్పుడు ఇలా సంతలో ప్రతి వారం గోంగూర దొరుకుతుంది అనమాట మాకు. సో చేసింది సూపర్ టేస్ట్ ఉందండి, చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ విమెన్ ఎఫ్ఎం. మళ్ళీ మంచి టాపిక్ తోటి మీ ముందుకు వస్తాను.